Hello guys, welcome back to my channel. Let's get into my video. తమ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మా అక్కకి ఎంగేజ్మెంట్ అన్నమాట. సో ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్స్ ని నేను మీకు చూపించబోతున్నాను. మేము బావ వాళ్ళకి పాలకావిడి ఇవ్వాలన్నమాట. అంటే కొన్ని ఐటమ్స్ కూడా ప్రెజెంట్ చేయాలి. సో ఆ ఐటమ్స్ ని మేము ఒక డెకరేషన్ ఫామ్ లో ప్రెజెంట్ చేద్దామని అనుకొని స్టార్ట్ చేసాము. స్క్రీన్ పైన నేను మీకు 1 by 1 నేను ఏమేమి యూజ్ చేసి డెకరేషన్స్ చేస్తున్నానని అయితే చూపించేశాను. అవి బుట్టలు, ప్లేట్స్, ఇంకా సమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ప్లేట్లో మేము డ్రై ఫ్రూట్స్ అయితే ఇద్దాం అనుకున్నాము. ఈజీగా మీకు ప్లేట్స్ని ఎలా డెకరేట్ చేయాలని అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే కదలకుండా మేము పిన్ చేసేసామన్నమాట. చేసేసి ఒక నెట్ తీసుకున్నాము. నెట్ తీసేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ చుట్టూ పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్తో టై చేసేసి ఫ్లవర్ పెట్టి దాన్ని ఫినిష్ చేసామన్నమాట. లుక్ అయితే చాలా హెవీగా వస్తుంది. ఎట్ ద సేమ్ టైం గాగుల్స్ తీసుకున్నాము. అలాగా 1 by 1 ప్రతి ఐటమ్ని ఒక డెకరేటివ్ ఫామ్లో ప్రజెంట్ చేద్దామని చేసామన్నమాట. కర్చీఫ్స్ తీసుకున్నాను. కర్చీఫ్ని కూడా మంచిగా అరేంజ్ చేసుకొని ప్లేట్లో సేమ్ అదే విధంగా నెట్ తీసుకొని మేము సెక్యూర్ చేసి రబ్బర్ బ్యాండ్తో డెకరేట్ చేసామన్నమాట. ఈ ప్లేట్ కూడా మాకైతే అబ్బాయిలకి పాల కావిడి ఇవ్వాలి, అమ్మాయిలకి అబ్బాయి వాళ్ళు పూల కావిడి ఇస్తారనమాట. ఇలా డెకరేటివ్ ఫామ్లో ఇస్తారు డిఫరెంట్ ఐటమ్స్. సేమ్ అలాగే మేము కుకీస్ అండ్ చాక్లెట్స్ ఇవి కూడా అరేంజ్ చేసాము ఈ ట్రేలో. ఇది వచ్చేసి బెల్ట్, అబ్బాయిలకి చాలా యూజ్ అవుతుంది. మేము తీసుకున్న ప్రతి ఐటమ్ బావగారికి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాం అన్నమాట. ఈ పర్ఫ్యూమ్స్ కూడా ఇది లుక్ చాలా బాగుందని చెప్పి డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దామని చాలా కష్టపడ్డాము ఈ డెకరేషన్ కోసం. అవుట్లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అండ్ ఫ్రూట్స్, ఇంకా స్వీట్స్, అలా అన్నీ 1 by 1 ప్యాకింగ్ అయితే చేసామన్నమాట. ఫైనల్గా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాకు హెల్ప్ చేద్దామని. అప్పటికి చాలా ఐటమ్స్ అయిపోయాయి. ఈవెన్ కొన్ని మిగిలాయి. వాళ్ళు హెల్ప్ చేశారనమాట ఫినిష్ చేయడం కోసము. ఫైనల్గా కొన్ని అయితే అయ్యాయి. నియర్లీ ఒక 15 ఐటమ్స్ వరకు ఫినిష్ అయిపోయాయి. కొంచెం బ్రేక్ తీసుకున్నాము వీటి తర్వాత. చాలా మందికి అనిపిస్తుంది అమ్మాయిలకి ఇవ్వడానికి అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి, బట్ అబ్బాయిలకి ఇవ్వడానికి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తారు. ఈ వీడియోలో మీకు చాలా ఐటమ్స్ తెలిసిపోతాయి అన్నమాట. ఇది హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టైం ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అన్నా, ఇలా పాల కావిడి ఇవ్వడం కానీ ఇలాంటప్పుడు మీకు యూజ్ అవుతుంది అన్నమాట. ఈ వీడియో వచ్చేసి అందరు లేట్గా వచ్చినా చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాక్లెట్స్ వచ్చేసి రెగ్యులర్గా కాకుండా ఇలాగ డాల్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. సో నేను కూడా ఇలాగ డాల్ రూపంలో ప్రజెంట్ చేద్దామని చెప్పి గ్లూగన్ యూజ్ చేసి ఈ డాల్ ప్రిపేర్ చేశాను. పెళ్లి కూతురి చెల్లేమో అంత కష్టపడుతుంటే పెళ్లి కూతురు మాత్రం మెహందీ పెట్టుకుంది ప్రశాంతంగా. మా పెద్దమ్మ మెహందీ పెడుతుంది మా అక్క కోసము. ఈ సిస్టర్స్ కష్టాలు ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి. నేను కూడా మెహందీలో హెల్ప్ చేయాలని చెప్పి ఒక సైడ్ పెట్టాను. మొత్తం అయితే మా పెద్దమ్మ పెట్టిందనమాట. ఇంకా నేను మళ్ళీ ప్లేట్ డెకరేషన్స్కి వెళ్ళిపోయాను ఒక సైడ్ పెట్టేసేసి. ఇలా ఉందన్నమాట మా అక్క మెహందీ. మా అన్న మాత్రం ఎంగేజ్మెంట్కి వచ్చామే అనుకోని లేకుండా ఆఫీస్ కాల్స్ అని ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మార్నింగ్ 11కి అలా స్టార్ట్ చేసామన్నమాట ఊరికి వచ్చేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవినింగ్ 6:30 అవుతుంది. అప్పటి వరకు కంటిన్యూస్గా కష్టపడ్డాము. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతున్నాము అందరం. కష్టపడుతున్నామని చెప్పి మా వదిన వర్క్ అయిపోగానే ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి వచ్చి మా కోసం సాంగ్ పాడింది అనమాట, తెలుగు రాకపోయినా.
మా వదిన ఎలా పాడిందో మీరే కమెంట్ చేసి చెప్పేయండి. ఇది పెళ్లి కొడుకు ఒకటన్నా మా బావ పాడు. తెలుసు. మా అన్న నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట. ఇంకా పికాక్ ఫెదర్స్ అయితే కట్ చేయమని చెప్పాను. రింగ్ స్ప్లిటర్ చేయడానికి నాకు ఇవి కావాలన్నమాట. ఇప్పుడు రింగ్ స్ప్లిటర్ అయితే స్టార్ట్ చేశాను. ఫెదర్స్తో ఒక డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేద్దాము అని స్టార్ట్ చేశాను. రింగ్ స్ప్లిటర్ వచ్చేసి రొటీన్గా కాకుండా. నైట్ 11:30, 12 అరౌండ్ అయిపోయింది. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాం. మేమైతే ఒక రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాము. దానికి తాంబూలం యాడ్ చేసి ప్యాకింగ్ చేయాలి. సో ఒక తాంబూలం అండ్ మేము తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ ఇదే అనమాట. కంటైనర్ లాగా గ్లాస్ కంటైనర్కి పైన స్టీల్ వస్తుంది. చాలా బరువుగా ఉంది, అట్ ద సేమ్ టైం రిచ్గా కనిపిస్తుంది అని చెప్పి మేము ఇది తీసుకున్నాము. యాక్చువల్గా ఇది మా హారిక అక్కను మంది బాగా సెలెక్ట్ చేశారు. చాలా బాగుంది చూడ్డానికి. అయితే కమెంట్స్ కూడా మంచిగా వచ్చాయి. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు బాగుందని చెప్పారు. మనం ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే అవి ఇంకొక అవతల వాళ్ళకి నచ్చితే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్స్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు మనమైతే. ఫైనల్గా నేను మార్నింగ్ నుంచి చేసిన అన్ని ఐటమ్స్ అయితే చూపించేస్తున్నాను. ఇది రింగ్స్ ప్లేటర్ యూనిక్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ చాక్లెట్స్ డాల్ అండ్ వెండి బౌల్స్ అన్నమాట. అండ్ ట్రిమ్మర్ సెట్, కీ చైన్స్, ఫ్రూట్స్, ఇంకా ఫేస్ వాష్ అండ్ షాంపూ అండ్ వాలెట్, హెయిర్ కోమ్ సెట్ అండ్ గాగుల్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా తాంబూలం, ఫ్రూట్స్ అగైన్, కర్చీఫ్స్, ఇంకా స్నాక్స్, బెల్ట్ తీసుకున్నాము, పర్ఫ్యూమ్స్ తీసుకున్నాము, స్వీట్స్ కూడా తీసుకున్నాము. నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి అబ్బాయిలకి ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మీ ఎంగేజ్మెంట్స్ అప్పుడు అలాంటప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి ఐటమ్స్ ఇవ్వచ్చు అనేసి. ఈ అన్ని ఐటమ్స్తో పాటు వాచ్ అనేది మీరు ఈ లిస్ట్లో చూసుండరు, ఎందుకంటే మా అక్క సపరేట్గా గిఫ్ట్ ప్రజెంట్ చేద్దాం అనుకుంది. సో పాలకావిడిలో మేము వాచ్ పెట్టలేదు, తను సపరేట్గా గిఫ్ట్ చేస్తుంది. ఈ వీడియో వచ్చేసి మీలో చాలా మందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా కమింగ్ వీడియోస్లో వచ్చేసి మా అక్క ఈవెంట్స్ అన్ని చాలా జరగబోతున్నాయి, అవన్నీ మీకు షేర్ చేయబోతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.